ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరారు. అర్ధరాత్రి 1:45 జ్యూరిచ్కు బయలుదేరి వెళ్లారు. ఇక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు 5 రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఇక సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు అధికారులు ఉన్నారు. సోమవారం నాడు జ్యూరిచ్లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఇక హోటల్ హయత్లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామికవేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చించనున్నారు. అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకోనున్న సీఎం బృందం తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోని ఆర్సిల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశం అవుతారు. రెండో రోజు సిఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. అదేవిధంగా సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్స్ఫన్, ఎల్జీ, కార్ల్బర్గ్, అలాగే సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈఓలతో, చైర్మన్లతో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక యుఏఈ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించనున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారు. ది నెక్స్ట్ వేవ్ పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో చర్చా కార్యక్రమం సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 రోజులు పలు బిజినెస్ టైకూన్లతో సీఎం సమావేశమవుతారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాలకు హాజరు కానున్నారు. 4వ రోజు చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకొని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.